రైట్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. యూ టర్న్ తీసుకునే సమయంలో కారు అదుపు తప్పింది. అయితే ఈ ఘటనలో 3 బైక్లు ధ్వంసమైపోయాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రజలు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. ఆ విధంగా ఇవాళ ఎస్ఆర్ నగర్లోని పిఎస్ పరిధిలో ప్యూరో న్యాచురల్ దగ్గర ఒక కారు బీభత్సాన్ని సృష్టించింది. మద్యం మత్తులో కార్ని నడిపిన వ్యక్తి దాన్ని అదుపు చేయబోయి ప్యూరో న్యాచురల్లోకి దూసుకొచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన వెనకాల ఇక్కడున్న బ్యారిగేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఢీకొట్టి మరి లోపల ఉన్న బైక్స్ని ఢీకొని అక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఆగడం జరిగింది. అక్కడ స్టెప్స్ ఉండడం వల్ల కార్ అనేది ముందుకి కదలక ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా ఎవరికి కూడా గాయాలు అవ్వలేదు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 3 వెహికల్స్ ఉన్నాయి, పల్సర్, యూనికార్న్ అను స్కూటీ. మొత్తం ఇక్కడ మనం యూనికార్న్ బండిని చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఇటు రైట్ సైడ్లో హ్యాండిల్ ఏదైతే ఉందో అది మొత్తానికి విరిగిపోయింది. సో ఇది కార్ ఢీ కొట్టడం వల్ల కింద పడిపోయి మొత్తం ఎక్కడికక్కడ ఇక్కడ ముందు డూమ్ చూసుకున్నా కానీ ఈ హ్యాండిల్స్ చూసుకున్నా కానీ మొత్తం అనేది విరిగిపోయింది. అలాగే సైడ్ లగేజ్ తగిలించుకునేది ఏదైతే ఉందో అది కూడా మొత్తం విరిగిపోయింది. సో ఇక్కడ మనం ముందు చూసుకున్నట్టయితే కూడా మనం పాలు స్టోర్ అంటే పాలను అమ్మేది ఏదైతే ఉంటాయో ఆ పాలను అమ్మే ఈ డబ్బాలు కానీ ఇక్కడ ఉన్న బోర్డ్స్ అయినా కానీ ఇవన్నీ కూడా మొత్తం విరిగిపోయి ఉన్నాయి. ఆ కార్ ఒక్కసారిగా ఇటు దూసుకురావడం వల్ల ఇక్కడ వీళ్ళు ఏదైతే బోర్డు పెట్టారో ఆ బోర్డు అనేది కూడా మొత్తం విరిగిపోయింది. అదేవిధంగా ఇక్కడ చెట్లు ఏదైతే పూల కుండీలు ఉన్నాయో ఆ పూల కుండీ కూడా మొత్తంగా విరిగిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే పూల కుండీ ప్లేస్ చేశారో అది ఇక్కడ మనీ ప్లాంట్తో పూల కుండీ అయితే ప్లేస్ చేశారు. కారు ఢీ కొట్టడంతో ఈ స్టోరేజ్ కంటైనర్ ఇది ఏదైతే ఉందో ఈ పక్కన నుంచి ఈ పూల కుండీని ఢీ కొట్టి అందులో ఉన్న మట్టి మొత్తం అనేది కింద పడిపోయింది. ఈ పూల మట్టి అంటే పూలు ఏదైతే పెట్టుకోవడానికి చెట్లు అవి ఉన్నాయో ఆ మట్టి అనేది కూడా మొత్తం ఆ పూల కుండీ విరిగిపోవడంతో ఆ మట్టి అనేది కూడా మొత్తం కింద ఇక్కడ మొత్తం చెల్లా చెదురైపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ చెట్టు కూడా ఏదైతే ఆ పూల కుండీలో ఉందో ఇది మొత్తం మనకి స్టోర్ లోపలికి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా అది ఏదైతే ఢీ కొట్టడం వల్ల ఏదైతే పగిలిపోయిందో ఆ చెట్టు అనేది కూడా మొత్తం బయటకు వచ్చేసింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వెహికల్ కూడా ఉంది, ఏదైతే పల్సర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరైతే ఇక్కడ పార్క్ చేశారో ఆ బండి అనేది కూడా మొత్తం ఇక్కడ ధ్వంసం అయిపోయింది. ఇది చూసుకున్నట్టయితే మొత్తం ఏ విధంగా అంటే అది ఎంత స్పీడ్తో వచ్చిందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ఇది చూసినట్టయితే. అదేవిధంగా ఇక్కడ ఏదైతే హెల్మెట్ ఉందో ఆ హెల్మెట్ కూడా మొత్తం విరిగిపోవడం జరిగింది. సో ఇంత ప్రమాదం జరిగినా కూడా అంటే లైక్ అతను మద్యం మత్తులో ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ అతను యూటర్న్ చేయబోయి అది ఏదైతే ఆయనకి కార్ అనేది కంట్రోల్ అవ్వక అతను మొత్తం కార్ను ఒకేసారిగా ఇక్కడికి దూసుకొచ్చింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ కార్ యొక్క టైర్ల అచ్చులు కూడా మనకి గమనించుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో సడన్గా కార్ అనేది ఇక్కడికి వచ్చి ఆయన బ్రేక్ వేయడం వల్ల ఈ టైర్ అచ్చులు అనేవి ఇక్కడ పడ్డాయి. సో ఈ విధంగా ఇది ఇక్కడికి వచ్చేసి మరి ఆగిపోయింది. సో అలా ఆగిపోవడం వల్ల ప్రమాదం అనేది ఏది జరగలేదు, ఎవరికి కూడా ఏ ఆస్తి నష్టము జరగలేదు, ఏ ప్రాణ నష్టము జరగలేదు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కూటీ అనేది కూడా ఏ విధంగా మొత్తం అంతా పగిలిపోయిందో మనం ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఈ స్కూటీ అనేది అయితే మరీ ఘోరంగా అసలు ఇంజన్ కూడా మనకి మొత్తం బయటికి కనిపించే విధంగా ఆ ముందు స్కూటీకి ముందు పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం ధ్వంసమైపోయింది. ఇటు వెనకాల భాగం చూసుకున్నప్పటికీ కూడా అది కూడా మొత్తం చాలా ఘోరంగా అంటే మళ్ళీ పనికి రాకుండా అనేది మొత్తం ధ్వంసమైపోయింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో ఉన్న పోలీసులు వచ్చి ఆ వెహికల్ని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకైతే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కానీ అవేమీ తెలీదు, విచారణ జరిపిన తర్వాత తెలుపుతామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో శ్రావణి రిపోర్టింగ్, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్ ప్రస్తుతం చూస్తున్నాము హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే యూటర్న్ తీసుకునే సమయంలో కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో 3 బైక్లు ధ్వంసమైపోయాయి. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రజలు ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.